తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ సంవత్సరం జూలై 6వ తేదీన సోమవారం రోజున తొలి ఏకాదశి వచ్చింది. ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీరనుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేయండి. అలాగే ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి. తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో 2 తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటి గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పూలతో నిండుగా అలంకరించుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులు పెట్టి దీపారాధన చేయండి. ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యపిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఈ బియ్యం పిండి ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి. దీపాన్ని వెలిగించే ముందు దీపానికి కూడా గంధం రాసి దీపాన్ని వెలిగించాలి. ఈ రోజున చేసే పూజలో దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధనలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజు పూజలో ఏవి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులు పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు. పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరే విష్ణుదేవుడు పులకరించిపోతాడు. తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా తమ కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచిది. ఆ విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోవాలంటే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి. పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ తొలి ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టండి. విష్ణుమూర్తికి మీ కోరికలన్నీ కూడా చెప్పుకుంటూ దేవునికి తాంబూలం సమర్పించాలి. కాబట్టి ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి హారతి ఇచ్చి ఈ మంత్రాన్ని మీ మనసులో 3 సార్లు స్మరించుకోండి. ఈ మంత్రం చదవడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది.
అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 5 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత దేవునికి సాంబ్రాణి ధూపం వేసి పూజను ముగించాలి. తొలి ఏకాదశి రోజున దేవునికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం సమర్పించాలి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా వినాశనం అవుతాయి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు కూడా లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, వ్యాపారంలో ఉన్నటువంటి నష్టాలు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. ఇలా చేస్తే మీరు చేసే పూజకు ప్రతిఫలం రాదు. అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఉల్లిపాయ, వెల్లుల్లి, కందిపప్పు, మొక్కజొన్న, చిక్కుడుగాయ వంటి ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరంతో దేవుళ్లను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఈ రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయిన తర్వాత ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఓ మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుని సంహరించింది. ఆ మహిళ ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ మహిళ తను ఒక విష్ణుప్రియుడిగా పూజలు అందుకోవాలని కోరుకుంటుంది. అప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి పురాణాల ప్రకారం ప్రాచుర్యంలోకి వచ్చింది. శ్రీ మహావిష్ణువుడు ఈ సమయంలో యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు. ధన్యవాదములు. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.